ఇంకా చాలా డిస్కస్ చేయాలి ఇందులో, చాలా డీప్ రీసెర్చ్ చేయాలి, మనం చేసే ప్రయత్నం చేద్దాం. సంజయ్ గారు నమస్కారం అండి. సో ఈ యుఎస్ఐడ్ వ్యవహారం భారతదేశానికి డబ్బులు ఇస్తూ ఉంటే కనుక ప్రభుత్వ సంస్థలకు కానీ ప్రభుత్వేతర సంస్థలకు కానీ ఎన్జిఓలకు కానీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనూ లేకపోతే ఓటర్ల సంఖ్య పెంచడంలో టర్న్అవుట్ విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే ట్రంప్ దీన్ని వరుసగా 3 రోజుల నుంచి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అండ్ కిక్ బ్యాక్ స్కీమ్ అనే పదం ఎందుకు వాడారు? ఎవరి కిక్ బ్యాక్, ఎందుకు కిక్ బ్యాక్? అదే అండి, మీరు చెప్పినట్టు కరెక్ట్గా చెప్పినట్టు లాస్ట్ 3 days ఆర్ 3 times చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. $21 million పంపిస్తున్నాము, లేదా పంపించడం జరిగిందా పంపిస్తున్నామా అన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు. మొత్తానికి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఒకసారేమో ఒక కిక్ బ్యాక్ స్కీమ్ అన్నారు, ఇంకోసారి ఆయన వాడిన పదజాలం ఏంటంటే ట్రయింగ్ టు గెట్ సంబడీ ఎల్స్ ఎలెక్టెడ్ అన్నాడు. అంటే ఇంకోళ్ళు ఎవరినో గెలిపించడానికి మనం ప్రయత్నం చేశామా అన్నది వాడటం జరిగిందండి. యాక్చువల్గా చూస్తే దీంతో మనకి దేశంలో ఫారిన్ ఇంటర్ఫీరెన్స్ ఏమైనా నడిచిందా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో అని చాలా చర్చ నడుస్తుంది. మన రాజకీయాల్లో చూసుకుంటే చాలా కాలంగా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేదా కాంగ్రెస్ ఇందిరాగాంధీ కూడా చెప్తుండేది ఫారిన్ హ్యాండ్ ఉండేది అని. అది చాలా కాలంగా నడుస్తుందండి. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఒక జాతీయ అధ్యక్షుడు, ముఖ్యంగా సూపర్ పవర్కి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుశా మేము ఇంటర్ఫీర్ అయ్యామో అన్నట్టు మాట్లాడటం జరుగుతుందండి. ఇంతకుముందు రష్యాకి సంబంధించి మిత్రోకిన్ ఆర్కైవ్స్ అండ్ బుక్స్ వచ్చాయి. దానిలో కనుక మనం చూసుకున్నట్టయితే అది జరిగిందా లేదా అని ఒక అనుమానం ఉండేది, కేజీబీ ఇన్ఫ్లుయెన్స్ నడిచిందా దేశంలో అని. కానీ ట్రంప్ విషయానికి వచ్చేసరికి చాలా విచిత్రంగా అమెరికా రాష్ట్రపతి మాట్లాడుతున్నారు ఈసారి. అంటే ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్తో పోల్చుకుంటే మేము వేరు, మేము మా పాలసీస్ విల్ బి డిఫరెంట్ అని చెప్పడం జరుగుతుందండి. మీరు ఇందాక అడిగిన మంచి ప్రశ్న, ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని. ఇండియానో లేదా బంగ్లాదేశ్ రాజకీయాలను ఉద్దేశించి ఆయన కమెంట్స్ చేయట్లేదండి. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఇది వాళ్ళ అంతర్గత రాజకీయంలో మనం యాక్సిడెంటల్గా వస్తున్నామండి. ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తోంది ఏంటంటే అమెరికాలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది, గవర్నమెంట్ డెట్ ఎక్కువ ఉంది. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీగా ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ చేస్తోంది. అందుకని ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇవన్నీ తీసుకొస్తున్న తరుణంలో వరుస పెట్టి ఆయన లిస్టు చదువుతున్నాడు, ఏ ఏ దేశాల్లో మనం అన్నెసరీగా ఖర్చులు చేస్తున్నాం, వేటికి ఖర్చులు చేస్తున్నాం. ఇదే కాదండి, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, ఇలా చాలా దేశాలు, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల దేశాల్లో కూడా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు వస్తుంది. ఇవన్నీ ఈ అమెరికన్ పాలిటిక్స్లో ఇంతకుముందు ప్రభుత్వం ధనాన్ని లేదా వాళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్సెస్ కానివ్వండి, ఎలా వేస్ట్ చేయడం జరిగింది అనే దాని మీద నిరూపించడానికి నిదర్శనాలుగా. సంజయ్ గారు, అది నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పినట్టుగా వాళ్ళు అంతర్గతంగా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళ గవర్నెన్స్లో ఏం మార్పులు చేసుకుంటున్నారు అనేది భారతదేశంగా మనకి సంబంధం లేదు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండాలి, మన ఫారెన్ అఫైర్స్ ఏంటి వరకే మనకి కావాల్సింది. కానీ మన పర్సెప్షన్ నుంచి చూస్తే, ఇండియన్ పర్సెప్షన్ నుంచి చూస్తే ఏంటంటే భారతదేశంలో ఎన్నికలు, భారతదేశంలో ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు అతిపెద్ద క్రతువు. ఇంకే దేశంలోనూ ఇన్ని కోట్ల మంది, దాదాపు సుమారు 100 కోట్ల మంది దాకా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. అండ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను నేను, అంటే కంపారిటివ్లీ అమెరికాలో ఓటింగ్ పర్సంటేజ్ 2024లో ఎంత, 2020లో ఎంత, మన దగ్గర ఎంత అనేది. కానీ ఇది ఒక ఏమంటారు దీన్ని, ఒక ప్రమాద హెచ్చరిక. ఎందుకంటే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన దేశాధినేత ట్రంప్ సాక్షాత్తు ఎవరినో గెలిపించాలని, ఎవరికో వ్యతిరేకంగా పనిచేయడానికి డబ్బు వెళ్ళినట్టుంది. అంటే మీరు అన్నట్టు ఇందాక పాపారావు గారు అన్నట్టు మోదీ ప్లస్ ట్రంప్, బైడెన్ ప్లస్ రాహుల, ఈజ్ దట్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ అప్? అంటే అమెరికన్ స్వాతి గారు, గుడ్ ఈవినింగ్. సంజయ్ గారు, స్వాతి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. సంజయ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. అమెరికా కానీ ఒక సూపర్ పవర్ కానీ పాలిటిక్స్ లో ఇంటర్ఫీర్ అవుతోంది అన్నది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండి. చారిత్రాత్మకంగా తీసుకుంటే కోల్డ్ వార్ టైంలో కూడా రష్యన్స్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, వివిధ దేశాల్లో వాళ్ళు దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్, ఓపెన్ గా ఇంటర్వ్యూన్ అయ్యారు కూడా. వియత్నాం లో చూసాం, ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, లేదా ఈస్టర్న్ యూరోప్ లో చూసాం. అదే కాదు, ఒక నిమిషం ఒకటి యాడ్ చేస్తాను సంజయ్ గారు ఒకటి యాడ్ చేస్తాను.
మీకు ఎంతకంటే దారుణాతి దారుణమైన ఇంటర్ఫిరెన్సెస్ ఉన్నాయి. చిలీలో అలండి, చిలీలో అవును 1971 అనుకుంటా, ఐ రిమెంబర్. ఆయన అలండి అవును అనే వ్యక్తి ఫస్ట్ టైం ప్రపంచంలో ఒక కమ్యూనిస్ట్ దేశంలో, ఒక రాష్ట్రంలో వచ్చింది కేరళలో ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో, ఒక దేశంలో ఒక భాగం. మొత్తం ఒక దేశంలో ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చింది చిలీలో అలండి కమ్యూనిస్ట్ పార్టీ. దాన్ని కూల్చేయడానికి సైనిక తిరుగుబాటు చేసి అలండిని ఆయన అధ్యక్ష స్థానం అంటే ఆ సీట్లోనే చంపేసి, ఆయన రైట్ నేను ఇక్కడి నుంచి కథలను నన్ను ప్రజలు నింపుతారంటే ఆయన చంపేసి ఫినోచెట్ అనే సైనిక నియంత్రణ ప్రభుత్వాన్ని తెచ్చింది అమెరికా. ఇట్లాంటి ఎన్నో అమెరికా చాలా ఉన్నాయి, చరిత్రలో, చాలా ఇంటర్ఫిరెన్సెస్ లాటిన్ ఉన్నాయి అమెరికాలో మీరు అయితే చెప్తున్న హత్యలు ఎగ్జాంపుల్స్ చూస్తే. దారుణాలు ఒకటి కాదు. సో ఇప్పుడు మనం భారత్ యాంగిల్లో మాట్లాడుతున్నాం కాబట్టి సంజయ్ గారు మీరు ఫినిష్ చేయండి. ఐ విల్ గో టు స్వాతి గారు. అదే స్వాతి గారు సో రిక్వెస్ట్ యూ టు జస్ట్ ఫిక్స్ ఇలాంటివి యువర్ చాలా రోజులుగా ఫ్రేమ్ అండి. సంజయ్ గారు సారీ, స్వాతి గారు కొద్దిగా ఇఫ్ యూ జస్ట్ గో లిటిల్ బ్యాక్వర్డ్స్. యా, దిస్ ఈస్ ఫైన్ అండి. థ్యాంక్ యూ. యా సంజయ్ గారు. యా సో కోల్డ్ వార్ టైం నుంచి అంటే 1947-50s నుంచి ఇది నడుస్తోందండి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక కొత్త డైమెన్షన్ వచ్చిందండి. అంటే మనం పార్టీలకు అతీతంగా ఆలోచించి స్ట్రక్చర్ ఆఫ్ పాలిటిక్స్ కనుక చూసినట్టయితే, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ పాలిటిక్స్ ని వేరే దేశాలు ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్నది చాలా ఎక్కువగా ఆందోళన కన్సర్న్స్ కనబడుతున్నాయండి. ఉదాహరణకి ఇజ్రాయెల్లో జరిగిన ఎలక్షన్స్లో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేదా 2016లో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేదా బ్రెక్సిట్ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయా, లేదా ఈ మధ్య కాలంలో కెనడా ఎలక్షన్స్ లేదా కెనడియన్ పాలిటిక్స్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, యూరోపియన్ వాటిల్లో ఏమన్నా వేరే దేశాలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూరోపియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఎలాన్ మస్క్ ట్విట్టర్ వాడుకుని జర్మనీలో ఎలక్షన్స్ అవుట్కమ్ మారుస్తున్నారేమో అన్న అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. సో పాలిటిక్స్ లోనే ఒక స్ట్రక్చరల్ చేంజ్ వచ్చిందండి సోషల్ మీడియా రావడంతో. ఇంతకు ముందు వేరే స్ట్రక్చరల్ చేంజ్ పాలిటిక్స్ లో వచ్చిందా? పాలిటిక్స్ లో జరుగుతున్న స్ట్రక్చరల్ చేంజెస్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయా? రెండు టూ వే అండి. రైట్. టూ వే జరుగుతోంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా రావటం వల్ల కేవలం ఒక 50 మంది 100 మంది దేశం బయట కూర్చొని, లేదా శత్రు దేశాలు అవ్వండి ఎవరైనా అవ్వండి, నేను 2015-16లో నా స్నేహితుడు కలిసి ఒక ఆర్టికల్ రాశానండి. డెమోక్రసీస్ కి ముప్పు ఉంది, ఇది రాకపోతుంది, ఇవన్నీ మనం తయారవ్వాలి, రెడీ అవ్వాలి అని. ఎందుకంటే 2015-16 ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో సైబర్ అటాక్స్ అండ్ డెమోక్రసీ అని రాశానండి. ఐ విల్ షేర్ దట్ లేటర్. సో ఏమవుతుందంటే చైనా, రష్యా ఇలాంటి దేశాల్లో సోషల్ మీడియా కంట్రోల్డ్గా ఉంటుంది కాబట్టి వేరే దేశాలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవాళ్ళు. అలాంటిది ఇండియా లేదా అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఇవన్నీ డెమోక్రసీస్ అవటం వల్ల సోషల్ మీడియా